ఏది అది అయింది కదా మన యొక్క అదేంది అప్పుడు అయింది చూడు, అది చట్టం కూడా నిర్భయ చట్టం. సో అక్కడ బ్రాహ్మణ్, ఇక్కడ దిశాల రెడ్డి. అదే టేకు లక్ష్మి లేకపోతే అదే యూపీలో ఒక దళిత జరిగింది చూడు, దళిత ఉంది పేరు మర్చిపోయాను, మనీషాది. సో వాళ్ళ మీద వాళ్ళు దళితులు. సో దళితుల మీద జరిగితే అసలు అది కేసే కాదు, కేసు క్లోజ్ చేసే ప్రయత్నం. అదే బ్రాహ్మణ్కి జరిగితే చట్టమే వస్తుంది. అంటే ఒక సిస్టమేటిక్గా వీళ్ళకేమో సేమ్ ఇన్సిడెంట్, సేమ్ ఇది. బిల్కిస్ బానో అది కేసే కాదనే ప్రయత్నం. ఇప్పుడు ఆమెకు సంబంధించిన వాళ్ళని వదిలేసారు, ఎందుకంటే వాళ్ళంతా బ్రాహ్మణులు. ఎక్కడ న్యాయం లేదు. ఒక సిస్టమేటిక్గా డిస్క్రిమినేషన్ జరుగుతున్నది. ఎందుకంటే ఆ నిర్ణయం చేసే అన్ని పొజిషన్లలో వాళ్ళే ఉన్నారు. 1% ఉన్నోడే 90% అన్ని అనుభవిస్తున్నాడు, 99%. సో అది వచ్చిన సమస్య. ఒక సిస్టమేటిక్గా డిస్క్రిమినేషన్ జరుగుతుంది. మనకి లోన్లు ఇయ్యరు, మనకి ఆ పదవులు ఇయ్యరు, జడ్జిలు ఇయ్యరు, ఏ డైరెక్టర్లు ఇయ్యరు.